దైవ మర్మములు డిసెంబర్ 11. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు. ప్రకటన 3:14. లవోదికీయ సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభు తను తాను బయలుపరుచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగాను. ప్రకటన 3:15లో లవోదికీయ సంఘమును నిలువెచ్చగానున్నదని, నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు. గౌరవముగా మర్యాదగా జీవించున్నట్లు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగి ఉందరు. అయితే దేవుని ఎదుట వారు నిలువెచ్చగా ఉన్నారు. లవోదికీయ సంఘం వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గ్రుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండి మేము ధనవంతులము, మాకేమీ అవసరం లేదని చెప్పుకొనిచుండిరి. ప్రకటన 3:17. కానీ ప్రకటన 3:18లో బంగారమును, తెల్లని వస్త్రములను, కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. 1 పేతురు 1:7. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకొనుటను చూపించును. ప్రకటన 19:8లో కనులకు కాటుక. మనం ఆత్మీయంగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము. ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు, కానీ దేవుని వాక్యము ద్వారానే పొందేదము. కీర్తనలు 119:18. జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందురు.